3 నుంచి 4 కోట్లు. సో వాళ్ళు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. సెక్యూరిటీ గార్డ్ కాల్పులు జరిపారు కాబట్టి వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇమీడియట్గా ఇప్పుడు కనివీరు ఎన్నో రీతిలో కాబట్టి మొదటి ఒక వ్యక్తి వచ్చిండు, గోల్ స్విచ్ కావాలండు, రెండో వ్యక్తి వచ్చిండు, మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేసిండు కాబట్టి సో ఇంకా వాళ్ళు షాక్లో ఉన్నారు. ఎంత ఎస్టిమేట్ ఎంత పోయిందనేది కూడా తెలియాలి ఉంటుంది. కానీ సుమారుగా 3 నుంచి 4 కోట్ల రూపాయల నగలు పోయిందని చెప్పి వాళ్ళు వాడుతున్నారు. దీంతో చాలా భయోందోళనకు అయితే ప్రజలు గురవుతున్నారు. 100%. నేను మళ్ళీ సిబిఐ అడిగిన ప్రకారం ఏంటంటే ఒక ముస్తాక్ అనే వ్యక్తికి కొంచెం గోలి ఇక్కడ తగిలింది, ఇంజూర్డ్ అయిండు. మిగతా వాళ్ళందరూ మొట్టలు కలిసింది కాబట్టి ముగ్గురు ఆల్మోస్ట్ వాళ్ళు బయటపడ్డారు. ఒక్కరు మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ ఆయన కూడా భగవంతుని వలన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. సార్, ఆ పిస్టల్స్ కూడా చాలా ప్రొఫెషనల్ పిస్టల్స్గా ఉన్నాయి, నాటు తుపాకులా కనిపించడం లేదని ఆరోపణ ఉంది. ఏమన్నా దానిపైన ఏమైనా సమాచారం? అంత డీప్గా పోలేదు. ఫస్ట్ ఏంటంటే దోషం గుర్తుపట్టే ప్రయత్నం చేసినాము. ఆ దోషం గుర్తుపడితే ప్రజలకు ఒక భద్రతని కనబడుతుంది. భయోందోళనకి బయటకు వస్తారు, ప్యానిక్ అవుతున్నారు ప్రజలు, కాల్పడిన ప్యానిక్ అవుతున్నారు. అర్ధరాత్రితో ఏమంటే దొంగలు వస్తారు కానీ బట్టపగలు ఒక తొడగొట్టిన ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు కాబట్టి డెఫినెట్గా పట్టుకోవాలని చెప్పి. అంటే ఇది సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల విలువ గల ఆభరణాలు పోయినాయి.